శ్రీరామ్ సాగర్ జలాశయంలోకి ఎక్కువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరిగింది. 9,000 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. నగరంలోని అమ్మానగర్లో మంచాల జ్ఞానేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు అర్చకులు పశుపతినాథ శర్మ నేతృత్వంలో భక్తి శ్రద్ధలతో ముగిశాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి అనుగ్రహం పొందారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో భర్తీ కాని సీట్లకు నిర్వహించిన అర్హత పరీక్షలో శుక్రవారం పెద్ద ఎత్తున పరీక్షలు రాసేందుకు బాలికలు హాజరయ్యారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోనిశెట్టి రోషయ్య కాస్య విగ్రహాన్ని హైదరాబాద్లోని లక్టీ కపూర్లో ఏర్పాటు చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే దీన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అవుతుండడం, రేవంత్ రెడ్డి పరిపాలన తీరు బాగలేకపోవడంతో భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఇక్రమ్ తిరిగి స్వంత గూటికి చేరారు. హైదరాబాద్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఆయన బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో విద్యార్థులు లేక మూతబడి తెరుచుకున్న స్కూళ్లకు ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది. గతంలో మూతబడిన 138 పాఠశాలలు ఈ ఏడాది ఓపెన్ అయ్యాయి. ఆ స్కూల్ భవనాలకు కలర్స్ వేయడానికి, ఫర్నిచర్ తదితర సదుపాయాలు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 10న రైలు రోకాకు న్యాయవాదులు మద్దతు తెలిపారు. తెలంగాణ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను తన నివాసంలో ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. మాక్లూర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి రికార్డులను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మంజూరు చేయించిన సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. 8 మంది లబ్ధిదారులకు చెక్కులను ఇంటింటికి వెళ్లి పంపించేశారు.